రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతకరుడవు దేవా, ఆశ్చర్యకరుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు తండ్రి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు. అంత గొప్ప దేవుడమైన మీరు పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, లోకం నుండి, మరణం నుండి మమ్మను రక్షించినారు దేవా. నిత్య శిక్ష నుండి మమ్మను కాపాడినారు దేవా. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మాకు బదులుగా ఆ కలువరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ప్రవ్వా మేమంతా దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులముగా, అనగారిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో, ఎన్నికలేని స్థితిలో, బాధలతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందులతో కృంగిపోతూ జీవిస్తున్నాము దేవా. అయ్యా, దయచేసి మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొరతలు, అక్కరలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి యందు మీరు దృష్టి ఉంచండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని మీరు మార్చండి దేవా. దీనులను ఉన్నత స్థలముల మీద ఉంచే దేవుడో తండ్రి, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడో తండ్రి. ఈనాడు దేవా, దీనులంగా మేముంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి దేవా. రకరకాల సమస్యలను, కష్టాలను బట్టి దుఃఖపడుతుండగా మీరే మాకు చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలమైన మా జీవితాలలో, మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు, నా స్వంత వారు నన్ను విడిచిపెట్టారు, బంధువులు నన్ను పట్టించుకోవడం లేదు, కన్నవారు వదిలేశారు, కడుపున పుట్టిన వారు కాదన్నారు, ఇలా అందరూ నన్ను వదిలేశారు. ఆఖరికి దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, నాకు జవాబు ఇవ్వడం లేదు. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా, ఆయన కూడా నన్ను వదిలివేశాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ దుఃఖంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా, ఓదార్చండి ప్రవ్వా. అయ్యా, ప్రభు సర్వకాలము విడనాడడు అనే సత్యాన్ని బిడ్డలందరూ గ్రహించులాగున మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ అందే విశ్వాసం ఉంచి మీకు మొరుపెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని సిగ్గుపరిచే దేవుడో మీరు కాదు ప్రవ్వా. నీ బిడ్డలను నిరుత్సాహానికి గురి చేసే దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడో తండ్రి, నిత్యమో మేలుల చేత నింపే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు స్థిరమైన నివాసం లేక బాధపడుతున్నారు దేవా. స్థిరమైన వ్యాపారం లేక బాధపడుతున్నారు, స్థిరమైన ఉద్యోగం లేక బాధపడుతున్నారు దేవా. తరచూ వేరు ప్రాంతాలకు తిరుగుతూ బాధపడుతూ భయపడుతూ జీవిస్తున్నారు దేవా. స్థిరత్వం లేని పనులు ఎంతకాలం అని బిడ్డలు ఎంతో కలత చెందుతుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శాశ్వతంగా ఉండే నివాసాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈనాడు ప్రతి బిడ్డ మిమ్మును నమ్ముకొని మీకు ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా. ఒకే దగ్గర స్థిరంగా ఉంటూ సంతోషంతో మీ దీవెనలు పొందుకుంటూ జీవించే బిడ్డలుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవాను నమ్ముకొనువాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అన్న వచనం ప్రకారం నీ బిడ్డలందరినీ, నిన్ను నమ్మిన వారందరినీ మీరు వర్ధిల్ల చేయండి దేవా. నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా,
ఈ రాత్రికాల సమయంలో అభివృద్ధి లేని వారికి అభివృద్ధినివ్వండి దేవా. వ్యాపారాలను చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి దేవా. ఇతర చేతి పనులు చేసుకునే జీవించే వారందరినీ మీరే బహుగా విస్తరించండి దేవా. మా బిడ్డలు పేదరికంలో ఉండకుండా సంపన్నులుగా మీరే వారిని చెయ్యండి ప్రవ్వా. ఏమీ లేని వారిగా ఇతరులను అడిగే స్థితిలో నీ బిడ్డలు ఏ ఒక్కరూ కూడా ఉండకుండా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, మీకు ప్రార్థించే బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీకు మొరపెట్టే వారందరినీ మీరు దీవించండి దేవా. మీ మీదనే ఆశ పెట్టుకుని నమ్మకంతో బ్రతుకుతున్న బిడ్డలందరినీ అత్యధికంగా దీవించమని వేడుకుంటున్నాం దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల మోసాలకు గురవుతున్నారు దేవా. వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. స్నేహితులను నమ్మి డబ్బిచ్చి మోసపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా, వ్యాపారంలో మోసపోతున్నారు దేవా. ఇలా రకరకాలుగా నీ బిడ్డలు ఎంతో మోసపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటుండగా, అన్యాయానికి గురయ్యి కన్నీరు కారుస్తుండగా ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన హాస్పిటల్లో రోగులుగా వ్యాధులతో బాధపడుతూ పడకలపై ఉంటున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. వైద్యం చేస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. పరమ వైద్యుడు మీరే తండ్రి. నీ బిడ్డల్ని రక్షించండి, భద్రపరచండి, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, జైలులో చెరసాలలో ఉంటున్న ఖైదీలకు మారు మనసునివ్వండి దేవా. బందిపోటు దొంగల మనసులను మీరు మార్చండి దేవా. జాలి దయ కనికరం లేకుండా దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చేసే వారితో మీరు మాట్లాడండి, సరిచెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ రక్షించండి. నరకానికి పాత్రులుగా వారుండకుండా మీరే వారిని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డల కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమను అనుగ్రహించండి దేవా. ఈనాడు బంధువుల మధ్య ఐక్యతనివ్వండి దేవా. ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండుటకు సహాయం చెయ్యండి. స్నేహితుల మధ్య సమాధానాన్ని ఇవ్వండి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అన్నారు దేవా. అయ్యా, వృద్ధులందరినీ మీరు రక్షించండి, కాపాడండి దేవా. వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యలను, అనారోగ్యాలను, ఆటంకాలను, నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, పోషించండి, భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు దేవా అయ్యా వృద్ధాప్యంలో రకరకాల బాధలకు గురవుతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టం నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. ఆర్థిక సమస్యలతో అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రియులు చేసే చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పాపంలో లోకంలో పడిపోయిన బిడ్డల్ని మీరు లేవనెత్తండి. చెడు అలవాట్లకు లోనయ్యి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈనాడు ఎంతో మంది భారతదేశం నుండి ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయాణాలలో తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సంతానం లేక రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. భార్య భర్త లేని వారి బాధను మీరు దృష్టించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు దేవా. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదనన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. కడుపులోనే బిడ్డలు చనిపోయి తల్లులు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. అబార్షణై బాధపడే బిడ్డల్ని
బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ప్రేమ, సంతోషం, ఐక్యతను వారి మధ్య అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను గృహహింస నుంచి రక్షించండి దేవా. అదనపు కట్నం నుండి కాపాడండి. భర్త వేధింపుల నుండి మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం. భార్య వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య బాధలకు కారణమైన ప్రతి మనిషిని, ప్రతి పరిస్థితిని మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు దేవా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా. దయచేసి నీ బిడ్డల పట్ల ఈ గొప్ప వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన కాలంలో దేవా, యవ్వనేచ్ఛలుండి పారిపోయి మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి దేవా. వారు ఎదుర్కొనే ఆటంకాలను, అపాయాలను మీరు దూరపరచండి. రకరకాల భయాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి కావలసిన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రతి బిడ్డ మీ వాక్యాన్ని చేతపట్టి దానిని జాగ్రత్తగా చూచుకొని వారి నడతను శుద్ధి చేసుకునే కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల మనోనేత్రాలను వెలిగించండి దేవా. వారి హృదయంలో గొప్ప తీర్మానం కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. రాబో దినములలో నీ బిడ్డల పట్ల మేలులు జరిగించమని, ఆత్మీయంగా వర్ధిల్లే జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ ఒక్కరు వారి సొంత బుద్ధిని, సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ అందు నమ్మకం ఉంచి వారి ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు ఒప్పుకొని జీవించే బిడలుగా సిద్ధపరచండి. అయ్యా, మీ ద్వారా వారి త్రోవలను సరళం చేసుకునే కృపనివ్వండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయమందును అసమయమందును అన్ని వేళలా ప్రార్థించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి. పూర్ణమైన పట్టుదలతో ఎడతెగక మీ సన్నిధిలో చేరి ప్రార్థించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీకు మొరపెట్టిన దినమున మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసే దేవుడోగా, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియనన్నారు దేవా. అయ్యా, మా అక్కరలు, అవసరతలన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు మొరపెడుతుండగా, సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, ఈ రాత్రంతా నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.